సో ఇప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతుంది. రోబో యుగం వచ్చేస్తుంది. ఏఐ ఇప్పటికే శాసిస్తోంది. అంటే అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ భూప్రపంచం మీద ఒక్క మెడికల్ రంగంలో కూడా రోబోలు ఎంటర్ అయినటువంటి సందర్భంగా ఒకే ఒక పనిని రోబోలు చేయలేవు అని అనుకోవచ్చు. అదేంటి అంటే అమ్మతనం. అమ్మతనం అనేది గాడ్ గిఫ్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఈ అమ్మతనాన్ని వేరే ఎవ్వరు కూడా ఈ పాత్ర పోషించలేరు. ఆ దిశగా ప్రెగ్నెన్సీ అన్నది సాధ్యం కానటువంటి వ్యవహారం. కానీ దీన్ని కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది చైనా. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రోబో ఇది ఒక రకంగా కొంత రోబో యుగంలో ఇది చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఇప్పుడు అసలు ఈ రోబో ప్రెగ్నెంట్ ఎలా కాబోతోంది, ఈ టెక్నాలజీ ఏంటి, ఇది ఒకసారి చూస్తే నిజంగా ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ రోజుల్లో చైనా ఒక రకంగా మరో అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు తెరదీస్తుందని చెప్పుకోవాలి. అంటే కృత్రిమ గర్భాశయంతో కూడినటువంటి హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను 2026 నాటికి విడుదల చేయబోతున్నట్టుగా కైవా టెక్నాలజీ సంస్థ ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.